అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని మదించుతూ ఉండాలి. అదే కదా బలం, అదే కదా జీవం, అదే కదా శక్తి, అదే కదా వివేచన జ్ఞానం ఇచ్చేది, అదే కదా మన అభిషేక రహస్యం. ఇశ్రాయేల్లో చాలామంది మనుషులు ఉంటే సౌలు తర్వాత దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? దావీదు ఒక్కడికే ఉంది దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించి గౌరవించేటువంటి హృదయం, దేవుని వాక్యాన్ని గుండెల్లో ధరించేటువంటి ఆ హృదయం దావీదుకే ఉంది. ప్రార్థన చేద్దావా, నన్ను క్షమించు, నీ మాటల్ని పెడచెవిన పెట్టాను, నీ మాటల్ని ప్రేమించలేదు, నీ వాక్యాన్ని ప్రేమించలేదు, అందుకే నకిలీ తైలాల కిందికి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది నా బతుకు. అందుకే వివేచన లేకుండా నా బతుకును పాడు చేసుకున్నా, నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నా కుటుంబాన్ని రోడ్డు పట్టించుకున్నా, నా సేవలో కూడా అధోగతిలో ఉన్నా. నీ వాక్యము నేర్పే వివేచన జ్ఞానం నేను పొందకపోతిని, అందుకే కుటుంబం కూడా శాపంగా మారిపోయింది. నన్ను క్షమించు తండ్రి, నీ వాక్యమును ప్రేమించుట కొరకు నేను తీర్మానించుకున్నాను. నాకు బుద్ధి చెప్పే వారిని తిరస్కరించకుండాన్నట్లు నేను జాగ్రత్త పడతాను. నీ వాక్యాన్ని ప్రేమిస్తాను దేవా, నీ వాక్యమే నాకు ఆధారం. నా అడుగులు అంధకారంలో పడకుండా నా అడుగులు వెలుగులో నడవటానికి నీ వాక్యము నాకు జీవం దేవా, దీపం దేవా, నన్ను అనుగ్రహించమని దేవుని వాక్కును ప్రేమిస్తూ దేవుని గోజాడుకుందాం.